హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మా అక్క వాళ్ళ గృహప్రవేశం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించిన వీడియో. ముందైతే మేమైతే ఇంట్లో రెడీ అవుతున్నాం. దానికోసం మా వాళ్ళు పడే కుస్తీలు చూడండి ఎలా ఉన్నాయో. సో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను వాళ్ళు పడే కుస్తీలు. కెమెరా ముందు మాత్రం బాగా ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నారు ఇద్దరు కూడాను. మేమైతే ఒక 4 మెంబర్స్ వరకు అయితే కార్లో వెళ్తున్నామండి. ఫైనల్గా అయితే అందరు ఈ విధంగా అయితే రెడీ అయ్యారు. మా చిన్న దొంగని చూశారు కదా, స్కూల్ కూడా డుమ్మా కొట్టేసి మరీ ఫంక్షన్కి అయితే వచ్చాడు. సో ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఫైనల్గా మేము వెళ్ళేసరికి పూజలు అవన్నీ అయిపోయాయి. సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే గణేష్ పూజ హోమాలు అయితే అయిపోయాయి. సో ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇల్లు అండి. ఫైనల్గా వాళ్ళ డ్రీమ్ హౌస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి ఇల్లు అయితే. సో ప్లేస్ అయితే 135 గజాలలోనే కట్టారనమాట. సో 135 గజాలలోనే ఇల్లంతా కంప్లీట్ చేశారు. చూసారు కదా, 3 ఫ్లోర్స్ అయితే ఉంది. చాలా బాగుంది ఇల్లు అయితే. లోపల కూడా కొన్ని వీడియోస్ అయితే నేను పెట్టాను. సో ఎందుకంటే అందరు చుట్టాలు ఉన్నారు కాబట్టి అందరినీ తేలేం కదా. సో అందుకోసం అనేసి కొంచెంగా తీసినవైనా చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అండి. చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే ఎంట్రన్స్లో ఉన్న బుద్ధుడి బొమ్మ చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో బాగుందండి ఎంట్రన్స్లో. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ముందుగా అయితే పార్కింగ్ వదిలేశారండి. బాగుంది, ప్లేస్ కూడా చాలా వదిలేశారు. అలాగే మనకి సింగిల్ బెడ్రూమ్ అనేది కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో అండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అండ్ పార్కింగ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అక్క వాళ్ళు ఉండడానికి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ అండి. చాలా బాగుంది. ఇది అక్క వాళ్ళు ఉండడానికి. మనకి ఎల్ షేప్లో హాల్ అనేది ఇచ్చారు. ఇక్కడ పూజలు అవన్నీ చేశారు. టీవీ పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా గ్రానైట్ అనేది వచ్చేసి మనకి షోకేస్ అనేది పెట్టారు. చాలా బాగుంది. సో ఎల్ షేప్లో హాల్ అండి ఇదంతా. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ ఇచ్చారు. అలాగే పక్కనే కిచెన్ అనేది ఇచ్చారనమాట. కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అండి. చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో అందరూ ఇలాగే పెట్టుకుంటున్నారు. కిచెన్కి ఉన్న కలర్ కాంబినేషన్స్ మీరు ఆ టైల్స్ అవన్నీ చూడొచ్చండి. చాలా బాగున్నాయి. సో మనకి ఇవేంటంటే ఎక్కువగా షేడ్ అనేది కూడా కనిపించదు. అలా నీట్గా ఉందన్నమాట. అంటే కలర్ కాంబినేషన్ బాగా హైలైట్ అయింది కిచెన్కి. ఆడవాళ్ళకైతే ఎక్కువగా నచ్చేది అయితే కిచెన్ అండి. నాకైతే ఈ కిచెన్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో హాల్ ఇచ్చారు కదా, హాల్కి దక్షిణ వైపులో ఈ విధంగా డోర్ అని ఉంది. బాల్కనీ ఇచ్చారనమాట. అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. డబల్ బెడ్రూమ్ కదా, డబల్ బెడ్రూమ్ నుంచి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. దీనికి బాల్కనీ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి బాల్కనీ. ఇది మనకి ఎంట్రన్స్లోకి వస్తుంది అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అటువైపు నుంచి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. సో అందులో అయితే చాలామంది రిలేటివ్స్ ఉన్నారనమాట. అదైతే తీయలేదు. ఇది వచ్చేసి మేమైతే పెంట్ హౌస్కి వెళ్ళి వస్తున్నామండి. పెంట్ హౌస్లో కూడా రిలేటివ్స్ ఉన్నారు, కానీ అది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు మేము కిందికి దిగుతున్నారు కదా మా పిల్లలు, అది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అండి. సింగిల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంది. అది కూడా చాలా బాగుంది. సో 135 గజాల్లో మొత్తానికైతే అక్క వాళ్ళు ఈ విధంగా అయితే కట్టుకున్నారండి. చాలా బాగా వచ్చింది. ప్లేస్ అనేది కూడా చాలా బాగా ఎక్కువగానే కనిపించింది. అంటే కట్టడం ఆ విధంగా ఉందన్నమాట. నీట్గా ప్లాన్ చేశారు వాళ్ళు. సో చుట్టూ వ్యూ కూడా చూడొచ్చండి. చాలా బాగుంది. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. చుట్టూ ఉన్న వ్యూ మాత్రం చాలా బాగుందండి. పొలాలు అవంతా చాలా బాగుంది. అక్కడ పొలాలు కూడా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే మా వాళ్ళు గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. అక్కనైతే ఒక రేంజ్లో ఆడుకుంటున్నారనమాట ఇద్దరు కూడా కలిసి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఫైనల్గా అయితే అక్క వాళ్ళ డ్రీమ్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అక్క ఏంటంటే ఎప్పుడు మా పిల్లలతో క్లోజ్గా ఉంటుంది, అంతే క్లోజ్గా వీళ్ళు కూడా తనతో ఉంటూ ఉంటారనమాట. ఫైనల్గా అయితే అక్క గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఆ గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు వచ్చేంత వరకు కూడాను. సో అన్నయ్యతో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో ఇదండి ఫైనల్గా ఇల్లు అయితే చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉన్న బుద్ధుని విగ్రహం అయితే అందరికి బాగా నచ్చిందండి. ఇంకొక విషయం ఏంటంటే కొబ్బరి బొండాల సెక్షన్ అయితే పెట్టారు. అదైతే చాలా బాగా నచ్చింది అందరికీ. సో ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అందుకోసమని అన్నయ్య కొబ్బరి బొండాలు పెట్టారు. ఆ సెక్షన్ అయితే అందరికీ చాలా బాగా నచ్చిందండి.